మానసిక ప్రశాంతత ఇది సాధించడం ఎలా? దీనిపై ఉన్న ఆసక్తికరమైన ఇస్లామిక్ దృక్పథాన్ని ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. అసలు ధ్యానం నిజంగానే మనశ్శాంతిని ఇవ్వగలదా? సరిగ్గా ఇదే ఆసక్తికరమైన ప్రశ్నతో ఈ విశ్లేషణ మొదలవుతుంది. ఈ రోజుల్లో మన చుట్టూ బోలెడంత సంపద, భౌతిక సుఖాలు ఉన్నాయి. కాని నిజమైన మనశ్శాంతి మాత్రం కరువైపోయింది గదా. సంగీతం, సినిమాలు ఇవన్నీ తాత్కాలికమే. సృష్టికర్త అయిన అల్లా స్మరణలోనే నిజమైన శాశ్వతమైన ప్రశాంతత దొరుకుతుందని ఈ మూలాధారం చెబుతోంది. సరిగ్గా ఈ ఆచరణనే ధిక్ర్ అంటారు. అంటే సృష్టికర్తను నిరంతరం మనస్ఫూర్తిగా స్మరించడమనమాట. నమ్మండి, సంపూర్ణమైన మానసిక ప్రశాంతత కేవలం ఈ ధిక్రు ద్వారానే 100% సాధ్యమని ఇక్కడ స్పష్టమవుతోంది. మరి ఆ ప్రశాంతత ఎలా వస్తుంది? నిరంతర ధిక్ర్, నమాజు చేయడం, అలాగే ఖురాన్ పఠనం లాంటి మార్గాల ద్వారానే. ఇది కేవలం మనసుకే కాదు, ఇలాంటి ఆధ్యాత్మిక ప్రశాంతత మన సంపూర్ణ శారీరక ఆరోగ్యానికి కూడా దారితీస్తుంది. అయితే ఇప్పుడు ఆలోచించండి, ఈ దృక్పథం చూశాక నేటి ఆధునిక సమాజం నిజమైన స్వస్థత కోసం సరైన చోటే వెతుకుతోందా?